బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కొండా సురేఖ గారు కేటీఆర్ పైన అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. అయితే సమంత నాగ చైతన్య విడిపోవడానికి కారణం గూడా కేటీఆర్ గారే అని జెప్పేసి కొండా సురేఖ గారైతే కామెంట్ చేయడం జరిగింది. అదే విధంగా ఎంతోమంది సినీ ఇండస్ట్రీలు గూడా సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్‌లయితే కేటీఆర్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా ఎంతోమంది చెడగొట్టాడు. ఆయన డ్రగ్స్ గూడా అలవాటు చేశాడు. రేవ్ పార్టీలు గూడా ఏర్పాటు చేశాడు. రేవ్ పార్టీలో గూడా ఎంతోమంది సినీ ఇండస్ట్రీ వాళ్ళని ఇన్వాల్వ్ చేశాడు. అదే విధంగా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళలో గూడా కేటీఆర్ గారు ఇన్వాల్వ్ అయ్యి చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేయడం జరిగింది. చాలా మందిని బయటకు తీసుకురావడం ఇట్లా కొండ సురేఖ గారైతే కామెంట్ చేయడం అయితే జరిగింది. అదే విధంగా నాగ చైతన్య అండ్ సమంత విడిపోవడానికి కేటీఆర్ గారే కారణం కాదా అంటూ ప్రెస్ మీట్ అంటే ఇట్లా మాట్లాడడం కూడా జరగడం అయితే జరిగింది. అదే విధంగా కొండ సురేఖ గారు గతంలో గూడా కేటీఆర్ గారి మీద ఇలానే మాట్లాడడం జరిగింది. అప్పుడు కేటీఆర్ గారు గూడా మీరు ఇలాంటి ఏడుపులు, బొబ్బలు ఇట్లాంటివి నాటకాలు చేయొద్దు అని చెప్పేసి కేటీఆర్ గారు కూడా ఇట్లా మాట్లాడడం జరిగింది. అదే విధంగా కొండ సురేఖ గారు ఈరోజైతే మాట్లాడడం జరిగింది గాంధీ భవన్‌లో. గతంలో నుంచి మీరు ఎప్పటినుండో సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్‌కి ఎంతో మందికి సినీ యాక్టర్స్‌కి అదే విధంగా మన తెలుగు యాక్టర్స్‌కే కాకుండా ఎంతో మంది యాక్టర్స్‌కి మీరు డ్రగ్స్ అలవాటు చేయలేదా అంటూ ఇట్లా కామెంట్ చేయడం అయితే జరిగింది. ఒకసారి విజువల్స్‌లో కూడా చూద్దాం. అసలు కొండా సురేఖ గారు ఏమని మాట్లాడారు? అదే విధంగా కేటీఆర్ గారిని అసలు ఏమన్నారు అనేది ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమస్య విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ అందరికీ తెలుసు, అది ఓపెన్ రహస్యం. సో చూసారు గదా! బ్లాక్‌మెయిల్ గూడా జేస్తున్నాడు. అదే విధంగా చాలా మందికి అలవాటు చేశాడు. అదే విధంగా తను ఎంతో మందిని బెదిరిచ్చాడు అని జెప్పేసి కొండ సురేఖ గారైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఫైనల్‌గా కేటీఆర్ గారి మీద ఎన్నో అంటే కేటీఆర్ గారి మీదకి ఎన్నో మాట్లాడడం అయితే జరిగింది. సో అంటే బయట గూడా కేటీఆర్ గారు అంటే ఎంతో మందికైతే తెలుసు. బట్ ఇది కొత్త విషయం అనే జెప్పొచ్చు. అంటే ఇంతకుముందు కొన్ని రూమర్స్ వచ్చినప్పటికి, కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికి మాత్రం ఇప్పుడైతే కొండ సురేఖ గారైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. కేటీఆర్ నిజంగానే డ్రగ్స్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్‌కి అలవాటు చేశాడు. రేవ్ పార్టీలు ఏర్పాటు చేశాడు. అదే విధంగా ఎంతో మందిని బెదిరించాడు. ఎంతో మందిని బ్లాక్‌మెయిల్ చేశాడు అని చెప్పేసి కొండ సురేఖ గారైతే మాట్లాడడం అయితే జరుగుతుంది. సో ఈరోజు గాంధీ భవన్‌లో అయితే అదే విధంగా నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కారణం గూడా ఎవరు? నువ్వు కాదా? అని అంటూ కొండ సురేఖ గారైతే మాట్లాడడం జరిగింది. కేటీఆర్ గారి పైన ఇలా కామెంట్స్ అయితే చాలా చేయడం అయితే జరిగింది.